స్టైల్‌గా ఉంటదని మొగోళ్ళు ఎంత జుట్టు పెంచుకుందామని జూషినా గానీ, జరంత ఎక్కువ పెరగంగానే గీ పెంచుడు, దువ్వుడు మనతోని గాదనుకొని కటింగ్ షాప్‌కు దోవదొక్కుతరు. మొక్కు గిట్లుంటే 2, 3 నెలలు మా అంటే ఏడాది పెంచుతరు. కానీ గీ అయ్యగారు 1 గాదు, 2 గాదు ఏకంగా 50 ఏండ్ల సంధి జుట్టు పెంచుతుండు గిట్లా. చూస్తుంటే గిన్నిస్ రికార్డుకు ట్రై చేస్తున్నట్టే ఉండుగా. జుట్టు మొత్తం జడలు కట్టి మీటర్ల పొడవు పెరిగింది. మరి కటింగ్ చేయించుకోడా అనంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అర్లంపేట కాడున్న ముత్యాలమ్మ గుళ్ళే అయ్యగారిగా చేస్తున్న ఈయన పేరు నాగభూషణం. ఈ నడమని కాదు 50 ఏండ్ల సంధి నెట్టెంటికలు తీయలేదు, కటింగ్ చేయించుకోలేదు. మరేదన్నా మొక్క అనంటే గసొంటదే గాని దేవుళ్ళ కోసం కాదు. ఆయన గురువుకిచ్చిన మాట ప్రకారం ఇట్లా 50 ఏండ్ల సంధి ఉంటుండట. ఎందుకు ఎవరికి ఏందన్న అసలు ముచ్చట ఆయననే చెప్తాడు. ఇనురి చెప్పురు అయ్యగారు. నేను అనగా నాగభూషణం, ఇనపూరి నాగభూషణం. నేను దమ్మపేట మండలం ఆటలపేట గ్రామం దగ్గరలో అడవిలో ఉన్న గండిముత్యాలమ్మ గుడి కాడ నేను సేవ చేస్తూ ఉన్నాను. అక్కడే శివలింగాన్ని కట్టించుకున్నాను. ఫస్ట్ నేను లారీ క్లీనర్ చేసిన, లారీ డ్రైవర్ చేసిన, ఆర్టీసీ డ్రైవర్ చేసిన. తర్వాత ఆర్టీసీ డ్రైవర్ చేస్తుండగా మా గురువుగారు మా ఇంట్లో అద్దెకు దిగినారు. అద్దెకు దిగి జడలింగేశ్వర స్వామి మతం స్వామి ఆయన నేను యేసుప్రభు మతంలో ఉన్నోడిని తీసి ఈ జడలింగేశ్వర స్వామి మతాన్ని నాకు పూర్తిగా ఎక్కించినాడు. ఆ మత ప్రకారం వాగ్దానం చేసినాను. ఏమని 50 సంవత్సరాలు ఈ మతంలో ఉంటే 50 సంవత్సరాలు తలనీలాలు ఇవ్వాలి. తర్వాత ఆ 50 సంవత్సరాల తర్వాత తలనీలాలు జీవుడికి అప్పగించిన దాకా అంటుకోకూడదు. తర్వాత ఈ మత సిద్ధాంతం ఇప్పుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం 49 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఇంకొక సంవత్సరం తర్వాత నేను ఈ తలనీలాలు జడలింగేశ్వర స్వామి మా మందిరానికి వెళ్ళి ఆ జడలింగేశ్వర స్వామికి అప్పగించిన తర్వాత నేను మా గురు సేవలోకి, మా గురు ఆశ్రమంలోకి నేను వచ్చి లగ్నం అయిపోతాను అదట. ఇన్నారు కదా, ఇప్పటికీ 49 ఏండ్లు అయిందట. ఇంకొక ఏడాది అయితే 50 ఏండ్లు నిండుతాయి. అప్పుడు జుట్టు తీసేస్తా అని చెప్తుండు. గురువుకిచ్చిన మాట కోసం ఇన్నేండ్ల సంధి మాట నిలబెట్టుకుంటుండంటే గ్రేటే అనుకుంటా కామెంట్లు చేయబట్టిరిగా సోషల్ మీడియాలో ఈయన ముచ్చట్ను చూసినోళ్ళు. మీరాటి గమనించిండ్రా? తెలంగాణలో పార్టీ మారే ప్రతిపక్షం ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లనే దుంకుతురు తప్ప కమలం దిక్కే చూస్తలేరు. ఒక్కలంటే ఒక్కలు కూడా బీజేపీలకు పోతలేరు. ఇంకా అందులున్న కార్పొరేటర్లు బుడ్డోళ్ళే కాంగ్రెస్ లకు వస్తుర్రు. మరి ఎందుకు ఇట్లా? ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుర్రు. ఇంకొంతమంది ఆంది వేలు ఉన్నారు. వచ్చే నెల వరకల బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకొని చెల్లు అనిపించేందుకు కాంగ్రెస్ సర్వం సిద్ధం చేసుకున్నది. నిన్న ఢిల్లీలో కేటీఆర్ అన్నట్టు మేము పార్టీలో చేర్పించుకోలేదు, పార్టీనే వాళ్ళు వచ్చి విలీనం చేసిరు కాబట్టి మేము ఏడ పార్టీ ఫిరాయింపులు చేయలేదు అని అనుకొచ్చిండు. కేటీఆర్ అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫిరాయింపులు చేసుకోలేదు, పార్టీనే విలీనం చేసుకుంటామని కౌంటర్ ఇచ్చేందుకు తయారవుతున్నారు. ఇక అదట్టుంటే బెల్లమున్న కానే ఈగలు వాళ్తాయి కాబట్టి చాలా మంది కాంగ్రెస్ దిక్కు వస్తున్నట్టే కొడుతున్నది. సెంట్రల్ లో పవర్లు ఉన్నా గానీ తెలంగాణలో కమలయ్యలు ప్రతిపక్ష పార్టీ. అయితే ఈటల సార్ను పెబ్బగా పెట్టి షేరికల కమిటీ అని పెట్టిర్రు. కానీ ఒక్క షేరిక కూడా అయితలేదు. ఆ కమిటీలున్నోళ్ళే వేరే పార్టీల షరీక్ అయితామన్నట్టు చూస్తున్నారట. ఏ మాలతైంది? కేంద్రంలో పవర్లున్నా మన దిక్కోవాళ్ళు చూస్తలేరు, బీఆర్ఎస్ లకెళ్ళి ఒక్కరు కూడా మన దిక్కు వస్తలేరు. ఏమైందిరా అని వాళ్ళ కాలే మొత్తుకుంటారట. కానీ మీదికి మాత్రం మాతోటి కూడా బీఆర్ఎస్ వాళ్ళు టచ్లు ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్నట్టు టాకిన పడుతున్నది. చచ్చిపోయిన భార్య పలిపోయిన కుండెడు పాలిచ్చింది అన్నట్టు సంజయ్ ఊకే మాతోటి 20 మంది టచ్లు ఉన్నారు, 40 మంది టచ్లు ఉన్నారని చెప్తుంటాడు. కానీ ఆయన ఎవరికి టచ్ లో కూడా అంటున్నారట. అయితే బీజేపీలో పోకపోతందుకు ఇంకో కారణం కూడా ఉందంటారు. రాజీనామా చేసి రావాలని షరతు పెడుతురని వస్తుంది. అందుకే ఎవరు ఇంట్రెస్ట్ చూపెడతలేరని అంటున్నారు. మరి చూడాలి ఇంకా రేపు ఏమవుతుంది అనేదిగా.